Hello to everyone. Become second year వాళ్ళకు RDBMS subject లో today we are going to discuss about the conversion of ER diagram to relational database టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ ER diagram already we are discussed in the previous classes. ER diagram గురించి మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ఏంటి అంటే మరి ER డయాగ్రామ్ని మనం రిలేషనల్ బేస్గా ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది డిస్కషన్. ఇక్కడ ఏమంటున్నాము అంటే ఎనీ రిలేషనల్ డేటాబేస్ ఈజ్ డిజైన్డ్ టు మేక్ ద ER డయాగ్రామ్. మనం డేటాబేస్ని డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ ER డయాగ్రామ్ ఉండాలి ఫర్ ఇట్ అండ్ దెన్ కన్వర్ట్ ఇన్ టు ద రిలేషనల్ మోడల్. అక్కడ ఏంటిది ఆ రిలేషనల్ డేటాబేస్లో మనము ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ డేటాబేస్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇది డేటాబేస్ సింబల్. ఈ డేటాబేస్లో ఉన్న డేటాని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే డేటా విల్ బి గోస్ టు డేటాబేస్ అండ్ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఇన్ ద టేబుల్ ఫార్మేట్. మరి ఆ టేబుల్ ఫార్మేట్లో డేటా స్టోర్ అయి ఉంటుంది. ఆ టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అయిన డేటానే మనం ఏమంటున్నాము డేటాబేస్ అంటున్నాము. ఆ టేబుల్ ఫార్మేట్ టైప్ ఆఫ్ డేటాని ఏమంటారు ఇక్కడ అంటే రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఇక్కడ ఏమంటున్నాము అంటే రిలేషనల్ డేటాబేస్ ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ ER డయాగ్రామ్ టు రిలేషనల్ డేటాబేస్ అంటే ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ద టేబుల్ ఫార్మేట్ డేటా. ఈ టేబుల్ ఫార్మేట్ డేటాని ఏమంటున్నారు డేటాబేస్ అంటున్నారు. మరి ER డయాగ్రామ్ లో ఉన్న వాటిని మనము టేబుల్ ఫార్మేట్ గా కన్వర్ట్ చేస్తాము అంటే రిలేషనల్ డేటాబేస్ లాగా కన్వర్ట్ చేస్తాము. మరి ఎలా కన్వర్ట్ చేస్తాము ఎలా డిజైన్ చేస్తాము అనేది ఇక్కడ డిస్కషన్. వాట్ ఈజ్ రిలేషనల్ మోడల్ రిప్రజెంట్ హౌ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. మరి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డేటా అనేది డేటాబేస్ లో ఎలా స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఆ టేబుల్స్ ఫార్మేట్ లో స్టోర్ అయింది. రిలేషనల్ మోడల్లో డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఫార్మేట్ లో డేటాబేస్ స్టోర్ అయింది. మరి ఇక్కడ ER డయాగ్రామ్ అంటే ఏంది, మరి ER డయాగ్రామ్ టేబుల్ ఫార్మేట్ కి ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది ఇక్కడ డిస్కషన్. ఇక్కడ ఏంటిది అంటే ER డయాగ్రామ్ ఇంటూ రిలేషనల్ మోడల్. కన్వర్షన్ ఆఫ్ ER డయాగ్రామ్ ఇంటూ రిలేషనల్ మోడల్. మరి ER డయాగ్రామ్ అంటే ఏంటి అంటే ఎంటిటీ రిలేషనల్ డయాగ్రామ్ అంటారు. ఏమంటారు ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అంటారు. E అంటే ఎంటిటీ, R అంటే రిలేషన్షిప్ డయాగ్రామ్. మరి ఇక్కడ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అంటే ఎంటిటీ సెట్ లో ఉన్నదాన్ని డయాగ్రమెటిక్ గా ఉన్నదాన్ని మనం టేబుల్ రిలేషనల్ స్కెమాకి ఎలా కన్వర్ట్ చేస్తాము, టేబుల్ ఫార్మేట్ డేటాకి ఎలా కన్వర్ట్ చేస్తాము. మరి ఇక్కడ ఎంటిటీ అంటే ఏంటి అంటే the consider we have an entity స్టూడెంట్ అనే ఎంటిటీని మనం రిప్రజెంట్ చేస్తున్నాము విత్ అట్రిబ్యూట్స్ ఆఫ్. మరి ఆ ఎంటిటీకి ఏంటిది ఆ ఎంటిటీ స్టూడెంట్ అనే ఎంటిటీకి ఏ అట్రిబ్యూట్స్ అంటున్నా నేను రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ క్లాస్ అంటున్నా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఎంటిటీ డయాగ్రామ్. ఎంటిటీ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం ఎంటిటీ అంటాము. ఒక ఆబ్జెక్ట్ ని ఎంటిటీ అంటే ఆబ్జెక్ట్ అనేది మేబీ ఏం కావచ్చు, పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు. అంటే ఇది ఎంటిటీ అనేది ఏదైనా కావచ్చు. అంటే స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, నెక్స్ట్ బైక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఒక రెక్టాంగులర్ సింబల్లో రిప్రజెంట్ చేసిన దాన్ని దేన్నైనా మనం ఎంటిటీ సెట్ అంటాము. ER డయాగ్రామ్ లో మనం ఆల్రెడీ ER డయాగ్రామ్ డిస్కస్ చేసాము. ఆ ER డయాగ్రామ్ లో ఏంటిది అంటే రెక్టాంగిల్ సింబల్లో ఉన్నది ఒక ఆబ్జెక్ట్ ని ఐదర్ పర్సన్, ప్రోడక్ట్, థింగ్ ఏదైనా మనం రిప్రజెంట్ చేసాము అంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎంటిటీ ఇన్ ద డేటాబేస్ లో RDBMS లో దీన్ని ఎంటిటీ సెట్ అంటాము. మరి ఎంటిటీ సెట్ కి ఏమేమి ఉంటాయి, ఒక స్టూడెంట్ అనేది మనం ఎంటిటీ తీసుకుంటే దాంట్లో ఏముంటాయి, స్టూడెంట్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ ఏముంటాయి.
అట్రిబ్యూట్స్ అంటారు. ఎలిప్స్ సింబల్ లో ఉండే వాటిని ఏమంటారు? అట్రిబ్యూట్స్ అంటారు. మరి స్టూడెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, స్టూడెంట్ యొక్క క్వాలిటీస్ ఏంటివి, స్టూడెంట్ కు ఉండాల్సినవి ఏంటివి ఇక్కడ అనేది, స్టూడెంట్ రిలేటెడ్ డేటా ఏంటిది, వాళ్ళ డేటాబేస్ ఏం క్రియేట్ చేయాలి, మనం ఏ ఏ టైప్ ఆఫ్ డేటాని మనం కన్సిడర్ చేయాలి అంటే, మనం ఒక స్టూడెంట్ ఎంటిటీని తీసుకున్నాము అంటే ఇక్కడ 3 types of attributes we are declaring, whereas the roll number of the student, student name and a class, these are the 3 attributes. Here consider we have an entity student and the attributes are roll number, student name and a class. The conversion of the convert this entity set into relational schema. మరి relational database అంటే tabular format లోకి మనం ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, the entity set is mapped as a relation or as relation in relational schema. ఇక్కడ రిలేషనల్ స్కెమాలో ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, ద అట్రిబ్యూట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ ఎంటిటీ విల్ బి goes to roll number, student name, class, and roll number of that particular student and student name of that particular స్టూడెంట్ అండ్ క్లాస్. ఇక్కడ ఏంటిది, ఒక టేబుల్ ఫార్మేట్ లో కనుక మనం తీసుకుంటే ఇవి ఏమైతాయంటే ఫీల్డ్ నేమ్స్ అయితే, రూల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, క్లాస్ అనేవి. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క డేటాను మనం ఏం చేస్తాము అంటే డేటాబేస్ ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఏంటిది అంటే కీ అట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ బికమ్స్ ప్రైమరీ కీ. మరి ఇక్కడ కీ అట్రిబ్యూట్ ఏమైంది అంటే మేజర్ గా ప్రతి స్టూడెంట్ కు ఉండేది ఏంటిది అంటే రోల్ నెంబర్. ఆల్రెడీ మనం ఎస్టర్డే టాపిక్ లో కీస్ ని కూడా డిస్కస్ చేసాము. క్యాండిడేట్ కి, ప్రైమరీ కి, ఫారెన్ కి అన్నాము. మరి ఇక్కడ రోల్ నెంబర్ యూనిక్యువల్లీ ఐడెంటిఫైయింగ్ ద ఏంటిది కాంటెంట్. మనం ఒక స్టూడెంట్ టేబుల్ ని తీసుకుంటే దాంట్లో యూనిక్ గా ఉండేది ఏంటిది అంటే రోల్ నెంబర్. రోల్ నెంబర్ ఏమంటారంటే కీ అట్రిబ్యూట్ అండి. కీ అట్రిబ్యూట్ బికమ్స్ ద ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాము. ప్రైమరీ కీ అంటే ఏంటి అంటే ఇట్ విల్ బి యూనిక్యువల్లీ ఐడెంటిఫై ద ఈచ్ రో ఆఫ్ దట్ పర్టికులర్ డేటాబేస్. ఈ టేబులర్ ఫార్మేట్ లో ఉన్న డేటాని అది ఏంటిది ఈచ్ రోని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే ప్రైమరీ కీ ద్వారా యాక్సెప్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే యూనిక్ గా ఉంటది. యూనిక్ గా రోల్ నెంబర్ అనేది 1 2 3 4 అనేది ఒక పర్సన్ కి ఒక రోల్ నెంబరే ఉంటది. కానీ వేరే మరి దీన్ని ఏం తీసుకోవాలి అని అనొచ్చు. కానీ మరి నేమ్ ది తీసుకుందామంటే నేమ్ అనేది డబుల్ రిపిటేషన్ అనేది ఉంటది. అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ కీ అట్రిబ్యూట్ ద్వారా ఏం చేయాలి, డేటాబేస్ లో ఉన్న డేటాను అంతా యాక్సెప్ట్ చేసుకోవాలి. అట్లా ఉండే కీనే మనం ఏమంటాము ప్రైమరీ కీ అంటాము. మరి అలా ఏముంటది, యూనిక్ గా ఉండేది ఎక్కడైనా కానీ ఏంటిది మనకు స్టూడెంట్ నెంబర్ అనేది, రూల్ నెంబర్ అనేది ప్రైమరీ కీగా ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రైమరీ కీ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద అండర్లైన్. అండర్లైన్ పెట్టాము చూడండి, ఇక్కడ రూల్ నెంబర్ అన్నాము రెడ్ కలర్ లో ఇచ్చాము, అండర్లైన్ పెట్టాము అంటే అండర్లైన్ రిప్రజెంట్స్ ద ప్రైమరీ కీ. ఎందుకు అంటే సింగిల్ గానే ఉంటుంది. రూల్ నెంబర్ అనేది ప్రతి స్టూడెంట్ కి సింగిల్ గా ఉంటుంది కాబట్టి అది ప్రైమరీ కీగా కన్సిడర్ చేస్తుంది. మరి దీన్ని ఏమంటున్నారు, ద కన్వర్షన్ ఆఫ్ ఏంటిది ఎంటిటీ సెట్ టు రిలేషనల్ స్కీమా, నథింగ్ బట్ ద రిలేషనల్ డేటాబేస్. మరి ఇలా ఎంటిటీ సెట్ ని మనం ఏంటిది రిలేషనల్ స్కీమా కన్వర్ట్ చేస్తాం. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్షన్. ఏంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఏంటి, ఒకలాగా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది సింగిల్ వాల్యూ కన్వర్ట్ చేయొచ్చు, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ తోటి కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్ కన్వర్షన్ పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 1 to many రిలేషన్షిప్ పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ పర్ఫామ్ అయింది. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ 1 to many కన్వర్షన్, నెక్స్ట్ మెనీ టు మెనీ కన్వర్షన్. ఇక్కడ ఏంటిది అంటే 1 to many కన్వర్షన్ అన్నప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ అది టైప్స్ ఆఫ్ కన్వర్షన్ లోకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఏంటిది అంటే ఇక్కడ ఏంటిది ఎంటిటీ సెట్ ని మనము రిలేషనల్ స్కీమా, రిలేషనల్ డేటాబేస్ కి కన్వర్ట్ చేసినాం. మరి ఇక్కడ ఏమంటున్నా మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ సింగిల్ వాల్యూ అయితే ఓకే, లేదు అట్రిబ్యూట్స్ అనేవి మల్టీ వాల్యూ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఎంటిటీ, వీఆర్ టేకింగ్ ద ఎంప్లాయీ ఎంటిటీ అండ్ ఇట్ హ్యావ్ ద అట్రిబ్యూట్స్ యాజ్ ఏ ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్. దిస్ ద డేటాబేస్ ఎంటిటీ సెట్. ఈ ఎంటిటీ సెట్ లో ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ, EMP ID is nothing but the number of that particular employee,
అండ్ నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ. ఇక్కడ ఐడి అనేది సింగిల్ గా ఉంటుంది, ప్రతి ఒక్క పర్సన్ కి ఒకటే ఐడి ఉంటుంది. నేమ్ అనేది సింగిల్ గా ఉంటుంది, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి రిపీట్. బట్ వేరేస్ కాంటాక్ట్ నెంబర్ అనేది అట్రిబ్యూట్ మనం కన్సిడర్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ హ్యావ్ వన్ పర్సన్ కెన్ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్స్, అంటే మోర్ దెన్ వన్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటుంది, నార్మల్ ఫోన్ లోనే డ్యూయల్ సిమ్ నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ సింగిల్ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ అట్రిబ్యూట్ ఏమంటారు అంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. మరి ఆ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ని కూడా మనం ఏం చేయొచ్చు, రిలేషనల్ స్కీమాకి కన్వర్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఏమంటున్నాం, మరి ఎంప్లాయీ కాంటాక్ట్ అనేది టేబుల్ నేమ్, రిలేషనల్ నేమ్ ఇస్తాము. మరి ఎంప్లాయీ ఐడి కాంటాక్ట్ నెంబర్ అనేది మనం పర్ఫామ్ చేస్తాము. మరి కాంటాక్ట్ నెంబర్ అన్నప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ గా కాంటాక్ట్ నెంబర్ అనేది మల్టీ వాల్యూడ్ అనేది స్టోర్ అయిపోతాయి. నెక్స్ట్ వేరేజ్ ఏంటిది అంటే ఎంటిటీ సెట్ విత్ కాంపోజిట్ అట్రిబ్యూట్. మరి ఇక్కడ ఏమంటున్నాయి, కాంపోజిట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. మరి కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిది, ఒక అట్రిబ్యూట్ లో 2 టైప్స్ ఆఫ్ సబ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. మరి ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని మనం తీసుకున్నాం, ఇక్కడ స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకున్నాం, రోల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ అంటాం, క్లాస్ అని. నేమ్ అనేది ఒకటే, కానీ నేమ్ హ్యావ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. దిస్ టైప్ ఆఫ్ attribute is called as in the composite attribute. మరి కాంపోజిట్ అట్రిబ్యూట్ లో ఏముంటుంది, స్టూడెంట్ అన్నప్పుడు రోల్ నెంబర్ అనాలి, దీంట్లో ఫస్ట్ నేమ్ అనాలి, లాస్ట్ నేమ్ అనాలి, క్లాస్ నేమ్ అనాలి. ఎందుకంటే సర్ నేమ్ అనేది మనిషి ప్రతి పర్సన్ ఉంటుంది కదా, కాబట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటున్నాము అంటే ఎంటిటీ సెట్ విత్ కంపోజిట్ అట్రిబ్యూట్. ఇట్లాంటి టైప్ లో రిలేషనల్ స్కీమా ఎలా డిఫైన్ చేస్తాము, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని డిఫైన్ చేస్తాము. దీన్ని ఏమంటున్నారు అంటే కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఏంటిది అంటే వన్ టు మెనీ రిలేషన్షిప్. ఇది ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఇక్కడ ఏంటి, స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఒక ఎంటిటీ. ఇక్కడ స్టూడెంట్ అనేవి అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ క్లాస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్రోల్ మీన్స్ జాయినింగ్ ఆఫ్ ద పర్టికులర్ కోర్స్. మరి ఏంటిది, జాయినింగ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇది ఏంటిది, ఎన్రోల్ అనేది ఏమైంది అంటే స్టూడెంట్ కి కోర్సుకి మధ్యలో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది. మరి ఇక్కడ కోర్స్ అనే ఎంటిటీని తీసుకున్నాం అనుకోండి, కోర్స్ హ్యావ్ ద కోర్స్ కోడ్, కోర్స్ నేమ్ అండ్ డ్యూరేషన్. What do you mean that one student can join the number of courses in that particular courses? ఇక్కడ ఎన్రోల్ అనేది ఒక స్టూడెంట్ ఒకటే కోర్స్ జాయిన్ కావాలని లేదు, ఒక కోర్సులో ఒక స్టూడెంట్ ఉండాలని ఏం లేదు. అప్పుడు ఏమైతుంది అంటే ఒక వన్ స్టూడెంట్ కెన్ చాయిసెస్ విల్ బి దేర్ టు జాయిన్ ద నెంబర్ ఆఫ్ కోర్సెస్. ఒక స్టూడెంట్ అనేవాడు నెంబర్ ఆఫ్ కోర్సెస్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఉన్నప్పుడు ఏమంటాము, వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటాము. ఇక్కడ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద పర్టికులర్ రోల్ నెంబర్ విచ్ ఈస్ ప్రైమరీకి. మరి ఇక్కడ ఏమైంది, రోల్ నెంబర్ అనేది ప్రైమరీకి. ఈ రోల్ నెంబర్ లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, నెంబర్ ఆఫ్ కోర్సెస్ ని జాయిన్ కావచ్చు. ఎంటిటీ సెట్ కోర్సెస్ ఆర్ కోడ్ విచ్ ఈస్ ప్రైమరీకి. కోర్సెస్ నేమ్ అనేది కూడా ప్రైమరీకిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ వన్ టు మెనీ రిలేషన్షిప్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, రోల్ నెంబర్ అన్నాము, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, క్లాస్, కోర్స్ కోడ్, డేట్ ఆఫ్ ఎన్రోల్ అన్నాము. ఇక్కడ డేట్ ఆఫ్ ఎన్రోల్ అనేది డిఫరెంట్. మరి ఇక్కడ ఈ కోర్సు కోడ్ అనేది ఎవరు, ఒకే స్టూడెంట్ ఒకటి జాయిన్ కావచ్చు, నెంబర్ ఆఫ్ కోర్స్. మరి ఇక్కడ ఈ కోర్సు కోడ్ అనేది ఏంటిది, మళ్ళీ కోర్స్ అనే టేబుల్లో కోర్సు కోడ్. మరి కోర్సు నేమ్ అనేది ఉంటుంది, డ్యూరేషన్ ఎంత వరకు ఉంటుంది. మరి ఇక్కడ ఏ రూల్ నెంబర్, స్టూడెంట్ రూల్ నెంబర్, ఈ రూల్ నెంబర్ అబ్బాయి ఈ కోర్సులో జాయిన్ అయ్యిండు. ఈ కోర్సులో కాకుండా ఇంకా ఏంటిది, ఈ స్టూడెంట్ ఇంకో అనదర్ కోర్సులో జాయిన్ అయ్యిండు అంటే ఇక్కడ జాయిన్ కావచ్చు, ఇక్కడ జాయిన్ కావచ్చు, ఇక్కడ జాయిన్. దట్ ఈస్ ద అనదర్ థింగ్. ఇక్కడ ఏమంటున్నాము అంటే కోర్సెస్ అనేది నెంబర్ ఆఫ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అందుకే ఏమంటున్నాము, వన్ పర్సన్ కెన్ జాయిన్ ద నెంబర్ ఆఫ్ కోర్సెస్. ఇక్కడ ఒకటే పర్సన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రిలేషన్షిప్ ఏమంటున్నారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇదంతా డిస్కషన్ ఏంటిది అంటే డయాగ్రమెటికల్ గా ఉన్న ఈఆర్ ఎంటిటీని అంటే ఎంటిటీ సెట్ డయాగ్రామ్ ని ఏం చేస్తాము అంటే రిలేషనల్ స్కీమాలోకి అంటే రిలేషనల్ డేటాబేస్ లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటి, ద కన్వర్షన్ ఆఫ్ ద ఈఆర్ డయాగ్రామ్ టు రిలేషనల్ డేటాబేస్. ఇది అండ్ అనదర్ క్వశ్చన్, ఇది ఏమడుగుతారు అంటే
టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ కూడా అంటారు. టైప్స్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ అంటే కూడా మనం ఇది ఆన్సర్ రాయొచ్చు. మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్, నెక్స్ట్ ఏంటిది కంపోజిట్ యాట్రిబ్యూట్, అండ్ వన్ టు మెనీ రిలేషన్షిప్, మెనీ టు మెనీ రిలేషన్షిప్, ఇలా ఏంటిది రిలేషన్షిప్ టైప్స్ అంటే కూడా మనం ఈ ఆన్సర్ రాయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ అబౌట్ ద కన్వర్షన్ ఆఫ్ ER diagram to E entity set to relational schema. Thank you.